నమస్తే అండి, వెల్కమ్ టు నరయాజ్ పాడ్కాస్ట్. అసలు నరయాజ్ మెంటరింగ్ అనే ఒక ఛానల్ పెట్టడానికి కానీ లేకపోతే ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది పిల్లలు వాళ్ళ 12th అయిపోయాక అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక వాళ్ళందరికీ కూడా ఏ కోర్స్ తీసుకోవాలి, ఒక్క ఇంజనీరింగ్ అండ్ మెడికల్ అయినా ఇంకా ఏ డివిజనల్ కోర్సెస్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి అనే దాని గురించి, అలాగే ఎటువంటి భయం లేకుండా ఆ కోర్సెస్ ఎలా తీసుకుని ఎలాగా వాటిలో ఎక్సెల్ అవ్వాలనే దాని గురించి ఈ నరయాజ్ పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకువచ్చి వాళ్ళతో వాళ్ళ కెరియర్స్ గురించి, వాళ్ళు అసలు ఆ కోర్స్ తీసుకోవడానికి కారణం ఏంటి, దానిలో ఇంత ఎక్సెల్ అవడానికి మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా జాయిన్ అవ్వాలి, వీటన్నిటి గురించి మనం ఈ ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకుంటాం. ఈరోజు మనతో ఆదిత్య ఆర్కిటెక్ట్స్ అని చెప్పి ఒక మంచి ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఆల్సో ఆర్కిటెక్చర్ కంపెనీ నుంచి ఆదిత్య, ద ఇంటీరియర్ ప్రొప్రైటర్ ఆఫ్ ద కంపెనీ అండ్ ద CEO, he is with us. So we welcome him to the podcast today. And sir, we are here on the podcast for helping the students అండి. ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 12th కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక డైలమా ఉంటుంది. అందరికీ ఉన్నది ఏంటంటే, అయితే ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి, లేకపోతే వాళ్ళు మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళడమో, ఇవే వాళ్ళ ఆప్షన్స్ కింద చూస్తారు. వీటికి భిన్నంగా మీరు చాలా మీ ఇన్స్టాగ్రామ్ మేము ఫాలో అవుతూ ఉంటాము, అలాగే మీ వర్క్స్ మేము రోజు చూస్తూ ఉంటాం. కాబట్టి వి థాట్ లైక్ యువర్ ద రైట్ పర్సన్, ఈ పిల్లలకి మీరు హెల్ప్ చేయడానికి యువర్ ద రైట్ పర్సన్ అని మేము అనుకున్నాము. సో మా పాడ్కాస్ట్లో కూడా ఈ చాలామంది పేరెంట్స్ కానీ లైక్ కిడ్స్ హూ కంప్లీటెడ్ ద 12th, వీళ్ళందరికీ కూడా ఈ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలని ఉంది. సో దాని గురించి చెప్తూ ముందు అసలు మీ జర్నీ ఏంటి అనేది ప్లీజ్ టెల్ us అండి. థ్యాంక్స్ ఫర్ ది ఇన్వైట్ ఆదిత్య. నా పేరు కూడా ఆదిత్య. ఐఎమ్ ద CEO ఆఫ్ ఆదిత్య ఆర్కిటెక్ట్స్. నేను 2014లో బీఆర్క్ పాస్ అవుట్ అయ్యాను, JNFA కాలేజ్ నుంచి, మాసప్ ట్యాంక్. ఓకే సార్. బేసికలీ నేను కూడా అందరి స్టూడెంట్స్ లాగే ఇంటర్మీడియట్లో MPC తీసుకున్నాను. ఆ తర్వాత మోస్ట్ ఈజియెస్ట్ ఆప్షన్ ఇస్ టు గో ఫర్ బీటెక్. ఓకే. అండ్ మై ఓరియంటేషన్ వాజ్ టువర్డ్స్ సివిల్ ఇంజనీరింగ్. బీటెక్లో నేను సివిల్ తీసుకోవాలని ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద బిగినింగ్, బికాస్ కన్స్ట్రక్షన్ అన్న కొంచెం క్రియేటివ్ ఫీల్డ్ అని నాకు అనిపించింది. మై పర్సనల్ లీనియన్స్ వాజ్ టువర్డ్స్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే. I also gave entrance exam called NATA. సో నాకు ఒక 2 ఆప్షన్స్ పెట్టుకుందాం అని అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఏదో చిన్నప్పటి నుంచి ఆర్కిటెక్ట్ అయిపోవాలనో, లేకపోతే ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫీల్డ్లోకి రావాలనో అయితే ప్లాన్ చేసుకోలేదు, టు బి ఫ్రాంక్. మై ఎక్స్పోజర్ గాట్ బై రీడింగ్ న్యూస్ పేపర్స్, స్టడీయింగ్ సమ్ ఆర్టికల్స్ రిగార్డింగ్ ఆర్కిటెక్చర్. 10th ఇంటర్మీడియట్ టైంలో మనకి ఈనాడు పుస్తకం వచ్చేది కదా, ఆ పుస్తకంలో వాళ్ళు ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు. ఆర్కిటెక్చర్ ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ ఉండేవి అనేది ఒక పేపర్ చూస్తే ఐ గాట్ సర్ప్రైజ్డ్, బికాస్ ఎంసెట్ అనేది మోస్ట్ కామన్ ఎగ్జామ్ టు గెట్ ఇన్ టు బీటెక్ కదా. అలా ఎంసెట్లో వాళ్ళు MPC రిలేటెడ్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడే ఇచ్చేవాళ్ళు. యాప్టిట్యూడ్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు. వేరాజ్ బీఆర్క్లో వాటికి ప్రామినెన్స్ ఉంది, విచ్ గాట్ మీ ఇంట్రెస్టెడ్. ఓకే, వై నాట్? మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఫర్దర్గా అదే ఫీల్డ్లో కనుక మనం వెళ్ళదలుచుకుంటే దే విల్ బీ విత్ యూ లైఫ్ లాంగ్. వెరాజ్ లాజికల్ రీజనింగ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. యాప్టిట్యూడ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. సో ఇట్ స్టేస్ ఫర్ లాంగ్ కదా, వై నాట్? ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని అప్పుడు ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవడం, అసలు ఆ కోర్సులోకి వెళ్ళాలంటే ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది కొంచెం రీసెర్చ్ చేసి, దట్స్ హౌ ఐ పర్సనలీ గాట్ ఇన్ టు ఆర్కిటెక్చర్. ఇట్స్ a 5 years course. That is the major difference between BTech and BArch. So all this we will dig into deeper later. Sir, the main constraints was like పిల్లలకు కానీ లైక్ పేరెంట్స్ కూడా, అసలు బీటెక్ కానీ లేకపోతే బీటెక్లో ఉన్న డిఫరెంట్ కోర్సెస్తో పాటు ఆర్కిటెక్చర్ కూడా లైక్ ఒక కోర్సేనా, లైక్ దాన్ని అసలు ఎవరు పిక్ చేయొచ్చు, అసలు స్టూడెంట్స్ దానికి ఎంటర్ అవ్వడానికి ఏ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలా అనేది కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? డెఫినెట్లీ. ఫస్ట్ మేజర్ థింగ్ బీయింగ్
ఆర్కిటెక్చర్ అనేది ఆర్ట్స్ అండ్ సైన్స్ రిలేటెడ్ కోర్స్ అండి. ఓకే. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే, మా పిల్లాడు చిన్నప్పటి నుంచి ఆర్ట్ బాగా చేస్తాడు, డ్రాయింగ్స్ బాగా చేస్తాడు, పెయింటింగ్స్ అవి ఇంట్రెస్ట్ ఉంది అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఆర్కిటెక్చర్ మీద కానీ ఇంటీరియర్ డిజైన్ మీద కానీ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఓకే. కానీ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ ప్రయారిటీ. ఓకే. యూ షుడ్ హ్యావ్ అ క్రియేటివ్ ఐ టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేది ఒక కనీస అవగాహన ముందే పెట్టుకుంటే మీ పిల్లవాడు ప్రిపేర్ అవుతాడు బెటర్గా. ఓకే. నేను ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ పర్సనల్లీ జస్ట్ లుకింగ్ ఎట్ ది క్వశ్చన్ పేపర్స్ లేదా సిలబస్ని మాత్రమే అర్థం చేసుకుని కోర్స్ అంతా అలాగే ఉంటుందేమో, 5 ఏళ్ళు కూడా ఇలాంటి రీజనింగ్లు, లాజికల్ యాప్టిట్యూడ్లు ఇవే ఉంటాయేమో అని అనుకుని నేను దిగాను ఇనీషియల్లీ. బట్ దట్స్ నాట్ రైట్. సో నేను చేసిన మిస్టేక్ వేరే వాళ్ళు చేయకూడదు కాబట్టి వాళ్ళకి అసలు త్రూ అవుట్ ది కోర్స్ ఏమేమి ఉంటుందనేది ఒక అవగాహన రావాలి. అండ్ మేజర్లీ పేషెన్స్ ఉండాలి. ఒక ఆర్కిటెక్ట్గా మీ లైఫ్ టైం ఒక 60 years కదా మన వర్కింగ్ లైఫ్ అనేది, 60-65. యూ గ్రాడ్యుయేటెడ్ 24-25. అక్కడి నుంచి ఒక 30 సంవత్సరాలు మీరు ఆర్కిటెక్ట్గా మీ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. యూ విల్ హ్యావ్ టు డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. యూ విల్ హ్యావ్ టు engage yourself with younger ones, adult ones, experienced ones. చాలా స్టెప్స్ ఎక్కాలి, కొన్ని స్టెప్స్ దిగాలి కూడా. సో బేసికలీ సింపుల్గా చెప్పాలి అని అంటే, ఏ స్టూడెంట్కి అయితే పేషెన్స్ ఉంటుందో, క్రియేటివ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుందో, వాళ్ళు మాత్రమే ఆర్కిటెక్చర్ని ఎంచుకుంటే మంచిది. నాకు వేరే కోర్స్ రావట్లేదు కదా అని ఈ కోర్సులోకి రావడము, లేకపోతే ఇది ఇనీషియల్లీ ఈజీగా ఉంది, నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు క్రాక్ చేసేంత నాలెడ్జ్ నాకు ఉంది, నేను కెమిస్ట్రీ ఫార్ములాస్, ఫిజిక్స్ ఫార్ములాస్ చేయలేను, దానివల్ల ఇందులోకి వస్తానని అనుకుంటే అది పొరపాటు. ఓకే. ఇనీషియల్లీ యూ మైట్ గెట్ అన్ ఎంట్రన్స్ ఇన్ టు ఆర్కిటెక్చర్, బట్ యూ మైట్ నాట్ లీడ్ యువర్ వే ఇన్ టు బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ సర్వింగ్ ద సొసైటీ, విచ్ ఇస్ వాట్ ది మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్ ఇస్. సో ప్యాషన్ ఉండాలి, డెఫినెట్లీ క్రియేటివ్ మైండ్ సెట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో దీస్ ఆర్ ద క్రక్స్. అంటే ఫస్ట్ అసలు మీరు ఒకవేళ కోర్స్ తీసుకుందాం అనుకుంటే ఇది మీరు మైండ్లో పెట్టుకుని మీరు కోర్స్ పిక్ చేసుకోండి. తర్వాత సార్ లైక్ క్రిస్ప్లీ లైక్ అసలు ఏమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ లేకుండా కూడా జాయిన్ అవ్వడానికి కాలేజెస్ స్కోప్ ఇస్తాయా? నాట్ రియలీ. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్ మ్యాండేటరీ. మా అప్పుడు ఏంటంటే నాటా ఉండేది, ఇప్పటికీ నాటా ఉంది, నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్. అది ఐ వుడ్ సే ప్రైమ్ ముందు నుంచి కూడా ఉన్నది ఇది. అది వరకు AIEEE ఉండేది కాబట్టి AIEEE కూడా సెకండ్ పేపర్. ఇఫ్ యూ అటెంప్ట్ దాట్ యూ కెన్ గెట్ అన్ ఎంట్రన్స్ ఇన్ టు బ్యాచులర్స్ ఇన్ ఆర్కిటెక్చర్. అవి మన CEPT, అహ్మదాబాద్, సెప్ట్ కానీ, NITs కానీ, డిజైన్ ఇన్స్టిట్యూట్స్ కానీ వాటిలో అవకాశం ఉండదు. కరెంట్లీ నాటా ఇస్ ఆల్వేస్ దేర్. అలాంగ్ విత్ దాట్ JEE పేపర్ 2. అందులో BArcకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వచ్చు. మీరు JEEకి ఎలాగో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇంటర్మీడియట్ వాళ్ళు కాబట్టి, ఇఫ్ దే గివ్ సమ్ టైమ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ బేసిక్స్ and attempting that, you can aim for bigger, experienced, influential colleges so that your future can start very well from there on. Sir, like okay, like ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుందో, వాళ్ళు ఒకవేళ అది క్రాక్ చేయడానికి ఏమన్నా లైక్ కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతారో వాళ్ళు మనం BArc కూడా ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ అని చెప్తున్నాం. రైట్. కొంతమంది చదవని పిల్లలు ఉంటారు, లైక్ అబౌట్ 60%, 70% గ్రేడ్స్ వచ్చి, లేకపోతే నిజంగా వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనమాట. పిల్లలకి ఏంటంటే నేను వెళ్ళలేను, నేను ఇంజనీరింగ్ చేయలేను, బట్ నేను క్రియేటివ్గా ఉండగలను, బట్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి స్కోర్ చేసే అంత లైక్ మోటివేటెడ్గా నేను లేను. అలాంటి పిల్లలకి మిగతా కాలేజెస్లో ఆర్కిటెక్చర్ ఉండి పెయిడ్ సీట్స్ ఉంటాయా? జనరల్గా ప్రాబబ్లీ ఉండొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు ఇంటేక్ అనేది పెరిగింది డెఫినెట్లీ. మా అప్పుడు హైదరాబాద్ లోనే లిమిటెడ్ 3 or 4 కాలేజెస్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ బీటెక్ కాలేజ్ లో కూడా ఒక డిపార్ట్మెంట్ ఫర్ ఆర్కిటెక్చర్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది. సో ఇంటేక్ ఇస్ గుడ్. ఆల్సో యూ హ్యావ్ టు చెక్ అబౌట్ మనకి స్టాఫ్ ఎవరున్నారు, టీచింగ్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. మనకి ఇది వరకు మా ఏజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తక్కువ, వచ్చిన వాళ్ళ నుంచి ఫీల్డ్ కొనసాగించే వాళ్ళు తక్కువ. మల్టిపుల్ రీజన్స్. దే మైట్ హ్యావ్ గాటన్ ఇన్ టు UI/UX లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్ వెళ్ళి వాళ్ళ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూర్చుని అమెరికన్ కంపెనీస్ కి పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో కెరియర్ పాత్స్ లో మనం ఇవన్నీ మాట్లాడతాము. కాకపోతే ఎస్, ఇంటేక్ మేనేజ్మెంట్ కోటాలో మీరు తీసుకుంటున్నారు అని అంటే అదేదో బీటెక్ లాగా ఉంటుంది, బయటకు వచ్చేగానే మీకు ఆఫర్ లెటర్స్ తోటి పట్టుకుని కూర్చుంటారు అనేది వాస్తవం కాదండి. యూ హ్యావ్ టు గివ్ యువర్ 100%.
ఈవెన్ 120% ఇన్ ఆర్కిటెక్చర్. సార్ చెప్పినట్టు ఇమీడియట్ గా జాబ్ మార్కెట్ ఓపెన్ అయిపోతుందా అంటే ఈవెన్ బీటెక్ కూడా ఇప్పుడు మీకు తెలుసు ఏఐలో అది కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది. అలాగే ఏ కోర్సెస్ మీరు పిక్ చేసినా సరే మీ కష్టం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇప్పుడు దాకా మీరు ఏం చదివారు ఎలా చదివారు అనేది పక్కన పెడితే 12th దాకా బ్యాచిలర్స్ తీసుకున్న స్టార్టింగ్ డే నుంచి మీరు డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్రిపేర్ టు అచీవ్ నాట్ జస్ట్ ద జాబ్ బట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. అంటే మీరు ఏదైతే చదువుతున్నారో దాని మీద పూర్తి గ్రిప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ మీరు అన్నట్టుగా లైక్ మనం బేసిక్గా వాళ్ళు ఒక నాటా ఎగ్జామ్ తీసుకున్నారు, దే జాయిన్డ్ ఇన్ సమ్ కాలేజెస్, అందరూ కాలేజెస్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యాక వాళ్ళు కాలేజ్లో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ ఆర్ 5 years కోర్స్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి లైక్ బీటెక్ లాగా ఉంటుందా, లేకపోతే ఈ కోర్స్లో అసలు లైక్ కరికులం ఎలా ఉంటుంది? కరికులం గురించి చెప్పాలంటే త్రూఅవుట్ ది 5 years ఇట్ విల్ బి ఎవాల్వింగ్ ఫర్ షూర్. ఇప్పుడు మీకు బీటెక్లో మొదటి సంవత్సరం ఏ కేటగిరీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అందరికీ ఒకే టైప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది కదా. ఇందులో అలా కాకుండా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇయర్ 1 నుంచే మీకు బేసిక్ డిజైన్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే బేసిక్ డిజైన్ అంటాం మేము, బీడీ ఇట్స్ కాల్డ్ కామన్లీ. ఆ బేసిక్ డిజైన్ అనేది మేజర్ కోర్ ఎలిమెంట్గా పెట్టుకుని దాంతో పాటుగా ఇయర్ బై ఇయర్ మనం ఇన్ డెప్త్కి వెళ్తూ ఉంటాం. సబ్జెక్ట్స్ గురించి చెప్పాలంటే దెర్ ఇస్ బిల్డింగ్ మెటీరియల్స్, దెర్ ఇస్ బిల్డింగ్ సర్వీసెస్, దెర్ ఇస్ డ్రాయింగ్, దెర్ ఇస్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, ఆటోక్యాడ్. అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో యూస్ చేసేవారు, ఇప్పుడు ప్రాబబ్లీ సెకండ్ ఇయర్స్ నుంచే ఆర్ ఫస్ట్ ఇయర్స్ నుంచి కూడా యూస్ చేస్తూ ఉండొచ్చు. ల్యాబ్ సెషన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అండ్ మేజర్ కోర్ బీయింగ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్, అసలు ఎలా వచ్చింది, మనం స్టాల్ వార్డ్స్ ఎవరు ఈ క్రియేటివ్ ప్రొఫెషనల్లో, వాళ్ళు స్థాపించిన తర్వాత ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా, యుఎస్లో, ఓవరాల్ త్రూఅవుట్ ది వరల్డ్లో ఆర్కిటెక్చర్కి ఉన్న స్థానం ఏంటి, అది నెంబర్ 1కి ఎలా వెళ్ళింది, ఎందుకు ఇంత కష్టమైనది. వి ఆల్వేస్ టాక్ అబౌట్ బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ దట్ రిమైన్ పర్మనెంట్. 2 వరల్డ్ వార్స్ చూసిన బిల్డింగ్స్ ఈ రోజుకి దే ఆర్ స్టాండింగ్ టాల్ బికాస్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ విచ్ ఇస్ బిల్ట్ అండ్ డిజైన్డ్ బై ఆర్కిటెక్ట్స్, but they are not eternal. It's a conglomeration of architects as well as civil engineers, as well as labor, as well as mason. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఒక బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్ అనేది నిలబడేది. అలాగా ప్రతి ఒక్కళ్ళకి ప్రామినెన్స్ ఇస్తూ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ నీకు హిస్టరీ తెలియాలి, ఎలా క్రియేట్ అయింది అనేది, దాని ఎవాల్వింగ్ తెలియాలి, కరెంట్ సినారియో తెలియాలి, ఫ్యూచర్ ప్లానింగ్ తెలియాలి. అలాగా ఇవన్నీ నేర్చుకుంటూ 5th ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకు ఒక స్పెషలైజేషన్ మీద అవగాహన ఏర్పడుతుంది. ఆర్ దే విల్లింగ్ టు గో ఫర్ ఇంటీరియర్ డిజైన్, అర్బన్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడికి వచ్చేసరికి ఇంకా వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మాస్టర్స్ చేయదలుచుకుంటే మాస్టర్స్లో ఆ స్పెసిఫిక్ కేటగిరీ తీసుకుని వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ కెరియర్ పాత్ను కూడా అదే విధంగా వాళ్ళు డిజైన్ చేసుకోగలుగుతారు. లెట్స్ సే యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లాంట్స్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ ఉంది, ఎంత మంచి స్కోప్ ఉంది. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఢిల్లీలో చూస్తే అసలు ఉండగలుగుతున్నావా వింటర్ సీజన్లో? స్మోక్ ప్లస్ ఫాగ్, మొత్తం స్మాగే. క్రికెట్ మ్యాచెస్ ఆర్ బీయింగ్ క్యాన్సిల్డ్, స్కూల్స్ ఆర్ బీయింగ్ క్యాన్సిల్డ్. ఎక్కడ అసలు దేశ రాజధాని అలాంటి పరిస్థితి ఉంటే ఎలా తీసుకురావాలి మార్పు? ఒక ఆర్కిటెక్ట్ యొక్క బాధ్యత 100% ఉంది. ఏ విధంగా? ఇంట్రడ్యూసింగ్ బయోఫిలిక్ ఆర్కిటెక్చర్ ఇంటూ రెసిడెన్సెస్, కమర్షియల్స్. మీరు మొక్కల్ని పెంచండి, దాన్ని ఎలా నిర్మూలించాలో ఆలోచనలు చేయండి, ప్లానింగ్ ఏమైనా మార్చాలంటే చేయండి, అర్బనైజేషన్లో వెజిటేషన్ని ఇంక్లూడ్ చేయండి, ల్యాండ్స్కేప్కి ప్రాముఖ్యత ఇవ్వండి. ఇదంతా ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్టే కదా చేయగలుగుతాడు. సో అట్లా ఒక చిన్న కేటగిరీ అవుట్ ఆఫ్ ఆల్ ది అదర్ ఆప్షన్స్ ఇన్ ఆర్కిటెక్చర్ can give you beautiful blossoming solutions. Sir, like మీరు మాట్లాడిన దానిలో వి హర్డ్ ఇంటీరియర్ డెకరేటర్స్ అని, స్ట్రక్చర్ ఇంజనీర్స్ అని చెప్పి, తర్వాత లైక్ ల్యాండ్స్కేపింగ్ గురించి. జనరల్గా మాకు తెలిసింది ఏంటంటే, కామన్ పీపుల్కి మాకందరికీ తెలిసింది ఏంటంటే ఇంటీరియర్ కొంతమంది చేస్తున్నారు, సో సివిల్ ఇంజనీరింగ్ జరుగుతుంది,
అండ్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్కిటెక్చర్. ఈ మూడాట్లకి కనెక్ట్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఈ మూడాట్లలో? లైక్ ఒక స్టూడెంట్ పిక్ చేసుకుంటే, ఒక పేరెంట్ ఈ పాడ్కాస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇఫ్ ఈ జాయిన్డ్ ఇన్ ఆర్కిటెక్చర్, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంటుంది, అరే మనం ఇంజనీర్ అనుకుని జాయిన్ చేసాము, లేకపోతే ఒక ఇంటీరియర్ డెకరేటరా, లేకపోతే అసలు ఆర్కిటెక్చర్ వీళ్ళ ముగ్గురికి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలం. మనం బీఆర్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాచులర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నాం కదా, దాంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న సిస్టర్ బ్రాంచెస్ గురించి కూడా మాట్లాడదాం. దెర్ ఇస్ వన్ మోర్ కోర్స్ కాల్డ్ బ్యాచులర్స్ ఇన్ ప్లానింగ్, అండ్ దెర్ ఇస్ వన్ మోర్ కాల్డ్ బ్యాచులర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్. ఈ రెండింటితో పాటు ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ అని కూడా ఉంది. ఓకే, సింపుల్. మన జేఎన్ఏఎఫ్ఏ నేను చదివిన కాలేజ్లో అప్పట్లో ఈ కోర్సెస్ అన్నీ ఉండేవి. ఐ హోప్ దే ఆర్ స్టిల్ దేర్. ప్లానింగ్ అంటే ఇప్పుడు అర్బన్ ప్లానింగ్ కావచ్చు, రూరల్ ప్లానింగ్ కావచ్చు, మాస్టర్ ప్లానింగ్ కావచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీనే తీసుకుంటే సిటీ హ్యాస్ బీన్ ఎక్స్పాండింగ్, సో యూ డెఫినెట్లీ నీడ్ ప్లానర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ cohesively working towards creating a map for the future. అలాగా ఒక ప్లానర్ యొక్క బాధ్యత కూడా చాలా ఉంటుంది. మీరు స్పెసిఫికల్లీ ప్లానింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు బ్యాచులర్స్ ఇన్ ప్లానింగ్ ప్రిఫర్ చేయొచ్చు. ఇంటీరియర్ డిజైన్ అలాంగ్ విత్ ఆర్కిటెక్చర్, నేను స్పెసిఫిక్గా బీట్ ఎనీ సెగ్మెంట్, హాస్పిటాలిటీ, రెసిడెన్షియల్, కమర్షియల్, ఏ సెగ్మెంట్లో అయినా కూడా నేను ఇంటీరియర్ డిజైన్లో మాత్రమే ఎక్కువగా షైన్ అవ్వాలి అనుకుంటుంటే వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఇమీడియట్లీ బ్యాచులర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ చేయొచ్చు. వేరస్ ఆర్కిటెక్చర్ లక్కీలీ హ్యాస్ అ మిక్స్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు ప్లానింగ్ గురించి నేర్చుకుంటారు, ఇంటీరియర్ డిజైన్ గురించి నేర్చుకుంటారు. యాజ్ ఐ ఎర్లియర్ మెన్షన్, బిల్డింగ్ సర్వీసెస్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అన్నాం కదా, వాటిల్లో సర్వీసెస్ ప్లానింగ్ గురించి కూడా నేర్చుకుంటారు. ఓకే, ఆ 5 ఏళ్ల కోర్సు పెరగడానికి మేజర్ రీజన్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ వాస్ట్ మల్టిపుల్ టాపిక్స్ దట్ విల్ బి కవర్డ్ త్రూ అవుట్ యువర్ కోర్స్, wherein at the end of the course you will have one direction of your own out of all the subjects that have been taught to you. ఓకే ఓకే, సో చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట బ్యాచులర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చేస్తే. మీరు ఆర్కిటెక్ట్ కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్ కావచ్చు, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీకు వచ్చే బ్యాకింగ్ని బట్టి, మీరు ఇంటర్న్షిప్ చేసే ఆఫీసెస్లో మీరు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారో దాన్ని బట్టి కూడా కావచ్చు. సో బిల్డింగ్ ప్లానింగ్ వాట్ సివిల్ ఇంజనీర్ డస్ అవి కూడా కవర్ అవుతాయి. ఎస్, ఐ మిస్డ్ యువర్ పాయింట్. ఇప్పుడు బ్యాచులర్స్ ఇన్ ఆర్కిటెక్చర్కి బీటెక్కి మేజర్ డిఫరెన్స్, ఆర్ సివిల్ ఇంజనీర్ అనుకుందాం ఫర్ అన్ ఇన్స్టెన్స్. సివిల్ ఇంజనీర్కి ఆర్కిటెక్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సివిల్ ఇంజనీర్స్ ఆర్ ది వన్ హూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టే ఎట్ సైట్. They make sure that the structures we envisioned come to life. Okay. We make floor plans. Okay. We make site plans. Okay. We make all the detailed drawings. Okay. In terms of the design, aesthetic and spatial awareness. Okay. ఒక స్పేస్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా యూటిలైజ్ చేయాలి, వాస్తు ప్రకారంగా, క్లైమటాలజీ ప్రకారంగా, రీజనల్ ప్లేస్మెంట్ ప్రకారంగా, దాని యొక్క సైజ్ ఏంటి, ఓరియంటేషన్ ఏంటి, స్పెక్ట్రమ్ ఏంటి, ద సోషియోలాజికల్ అవేర్నెస్ ఏంటి ఆ సైట్కి లేదా ఆ క్లయింట్కి, ఇవన్నీ మేము ఎక్కువ క్యాటర్ చేస్తాం. బికాస్ we are the ones who deal directly with the client. Any client might not have a one-on-one relation with a civil engineer, but he will definitely have a one-on-one relation with his architect. సార్, ఒక క్విక్ థింగ్ ఏంటంటే, నాకు స్ట్రక్చర్ ఇంజనీరింగ్ దీంట్లో ఏమన్నా సంబంధం ఉంటుందా? డెఫినెట్లీ సంబంధం ఉంటుందండి. ఇప్పుడు మీరు ఆన్ పేపర్ ఒక క్లౌడ్ గీసేసి నాకు ఆ క్లౌడ్ నుంచోవాలి అని అంటే, ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, and there is extensive structural engineering and latest advancements that needs to be added into that design for it to be stable and running. మేము డిజైన్ ఎన్విజన్ చేయగలుగుతాము, కస్టమర్ యొక్క నీడ్స్ బట్టి, క్లయింట్ యొక్క నీడ్స్ బట్టి స్పెసిఫిక్ డిజైన్స్ మేము తయారు చేయగలుగుతాము, స్పేషియల్ ప్లానింగ్ ఎక్సలెంట్గా చేయగలుగుతాము. బట్ ఫర్ ఆల్ దోస్ టు స్టాండ్, we need someone who can provide the detailed requirements for any building to stand. ఇప్పుడు అందులో స్టీల్ ఎంత వాడాలి, సిమెంట్ ఎంత వాడాలి, ఏ ప్రపోర్షన్లో వాడాలి, దాని యొక్క టెక్నికాలిటీస్ అన్నీ కూడా సివిల్ ఇంజనీర్ ఇస్ ద బెస్ట్ వన్ టు డూ. అండ్ వీ షుడ్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మాకు వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళకి మా అవసరం ఉంది. సో ఆర్కిటెక్చర్ ఓవరాల్ అది చాలా ప్రామినెన్స్ ఉన్న డివిజన్. దాని నుంచే డిజైన్స్ వస్తాయి, ఫ్లోర్ ప్లానింగ్స్ వస్తాయి. అంటే ఎంత ఆప్టిమిస్టిక్ గా ఒక ప్లేస్ ని యూటిలైజ్ చేయాలి, ఎంత బ్యూటిఫుల్ గా దాన్ని ఆర్గనైజ్ చేయాలనేది, దో సివిల్ ఇంజనీర్ ఆ స్ట్రక్చర్ మీద ఉన్న కమాండ్ ఎలా ఉన్నా దాన్ని
అంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేసే వాళ్ళు ఆర్కిటెక్ట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అండ్ దాని పైన లేయర్ వచ్చేసరికి ఇంటీరియర్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇంటీరియర్ ఇస్ కాస్మెటిక్ కదా, కాస్మెటిక్. ఓకే. ది ఎండ్ ప్రోడక్ట్ దట్ యు సీ. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, ఆడియన్స్ కెన్ సీ as the backgrounds, the setup. This is all interior design. Interior design is also very important because ultimately once you enter a space, the idea that you can get is by looking at the interior. ఆ ఇంటీరియర్ ఏ థీమ్ లో డిజైన్ చేశారు అన్న దాన్ని బట్టి మీకు ఆ స్పేస్ యొక్క ఎవాల్యుయేషన్ వస్తుంది. యూ కెన్ ఫీల్ ద స్పేస్, యూ కెన్ బీ ఇన్ ఇట్, యూ కెన్ ఎంజాయ్ ద స్పేస్. సో ఇంటీరియర్ డిజైన్ ఇస్ డెఫినెట్లీ the last thing to come, but the only thing that lasts longer as well. For your eyes. Yes. Sir, యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ అ టెక్ జమానా నౌ. అసలు సాఫ్ట్వేర్స్ ఆర్కిటెక్ట్స్ యూస్ చేసే సాఫ్ట్వేర్స్ కానీ ఇంటీరియర్స్ వాళ్ళు కానీ దేర్ ఆర్ సో మెనీ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్స్ ఏం నేర్చుకోవాలి పిల్లలు ఒకవేళ జాయిన్ అయితే? ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయాలి? If I come order-wise, AutoCAD for sure. Okay. For all your 2D detailings. AutoCAD. Okay. SketchUp. Okay. Which is a 3D software. It's by Google. Okay. SketchUp software నేర్చుకుంటే మీరు 3D drawings, designs, buildings, elevations, interiors, what not ఏదైనా చేసుకోవచ్చు 3D లో. ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ ద్వారా మీరు స్పెసిఫిక్ డిజైన్స్ చేసుకోవచ్చు. You can experiment a lot in SketchUp. Okay? And there is this thing called BIM, Revit antamu. Revit is a cumulative platform wherein if you draw a plan, it shows you 3D as well. So 2D and 3D cohesive ga work cheyadaniki Revit vadukochu. Okay. 3D render, 3D వచ్చేసరికి 3ds Max, మన బ్లెండర్ యూస్ చేసుకోవచ్చు, ట్విన్ మోషన్ యూస్ చేసుకోవచ్చు, ఎన్స్కేప్ యూస్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ సాఫ్ట్వేర్స్ ఆర్ స్పెసిఫికలీ డిజైన్డ్ ఫర్ 3D డిజైన్ యాజ్ వెల్ యాజ్ రెండరింగ్స్ విచ్ విల్ గివ్ యూ అ ఫోటో రియలిస్టిక్ అవుట్పుట్. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక ప్రెజెంటేషన్స్ సాఫ్ట్ లాంచెస్ అయినప్పుడు క్లయింట్ కి విజువలైజేషన్ కి వాట్ ఈస్ ద బెస్ట్ టూల్ దట్ యూ కెన్ గివ్ ఇస్ అ ఫోటో రియలిస్టిక్ ఇమేజ్ అవుట్ ఆఫ్ ది ఫ్లోర్ ప్లాన్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ డిజైన్. సో ఈ ఫ్లోలో ఫస్ట్ ఆటోకాడ్ డ్రాయింగ్ చేసుకోవడం, దాని నుంచి స్కెచ్అప్ మోడల్ చేసుకోవడం, దాంట్లో ప్లగిన్స్ యూస్ చేసి రెండరింగ్స్ చేసుకోవటం, లేదా అదే ఫ్లోర్ ప్లాన్ని తీసుకొచ్చి 3ds మ్యాక్స్లో కానీ, ఎన్స్కేప్లో కానీ, ట్విన్ మోషన్లో కానీ, బ్లెండర్లో కానీ యూస్ చేసి రెండరింగ్ చేసి ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడం. ఈ వర్క్ ఫ్లో వర్క్స్ వెల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్. కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాయా ఫస్ట్ ఇయర్ నుంచి? కాలేజెస్ a bit yes. They will give you an insight into software ఏం చేస్తుంది, ఎంతవరకు మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ఎంతవరకు మీరు నేర్చుకోవచ్చు అనేదే ఫోకస్ చేస్తారు తప్ప మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక ఇండిపెండెంట్గా ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ని ఎంతలాగా వినియోగించుకోవాలి అనేది యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది కాలేజ్. ఓకే. సో మనం చదువుతున్నప్పుడే ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం, వాటిని పూర్తిగా యూస్ చేయడానికి మీరు స్కోప్ నెతుక్కోవాలి. అంత అవసరం రావట్లేదు కాబట్టి మేము నేర్చుకోము, కాలేజ్ అయ్యాక చూస్తామంటే ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ ఫర్ యూ, బికాస్ వెన్ యూ జంప్ ఇన్ టు ద కార్పొరేట్ వరల్డ్ ఆర్ ద క్లయింట్ వరల్డ్, మీకు యూ విల్ నాట్ హ్యావ్ ద ఆప్షన్స్. సో దట్ ఈస్ వన్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. సార్, లైక్ సాఫ్ట్వేర్సే కాదు, ఇప్పుడు మనకి ఏఐ కూడా వచ్చింది. ఏఐ ఎలా ఉంది? లైక్ హౌ ఈజ్ ఏఐ హెల్పింగ్ ద ఆర్కిటెక్ట్స్? ఎలా హెల్ప్ చేస్తుంది? ఏఐ వచ్చేసరికి చాలా మంది క్లయింట్స్, కస్టమర్స్ అయితే ఇంకా ఆర్కిటెక్ట్స్ కి పనే ఉండదేమో, ఇంటీరియర్ డిజైనర్స్ కి పనే ఉండదేమో. ఇఫ్ యూ గివ్ అ ప్రాంప్ట్ ఆర్ ఇఫ్ యూ గివ్ అ బేసిక్ ఫ్లోర్ ప్లాన్, ఇట్ ఈస్ షోయింగ్ యూ డీటెయిల్డ్ అవుట్పుట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ కాన్సెప్ట్స్, మూడ్ బోర్డ్స్, ఇవన్నీ అదే ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, కరెక్ట్. బట్ దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ అ ప్రాంప్ట్, రైట్? Yes. It can't generate images out of the blue. Yes. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే దాన్ని మించింది లేదు. ఓకే. దుర్వినియోగం మన దాంట్లో ఎలాగో చేయలేము. మనం దాన్ని ఎంత బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే అంత మంచి అవుట్పుట్ అది మనకి ఇస్తుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్లస్ అండ్ అ బూన్ ఫర్ ఆల్ ది ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్. ఇట్ విల్ మేక్ యువర్ వర్క్ ఈజియర్. ఇట్ విల్ మేక్ యువర్ విజువలైజేషన్ ఈజియర్. మీకు సింపుల్గా చెప్పాలి, మీ స్టాఫ్ రాలేదు, మీకు ఒక ఫ్లోర్ ప్లాన్ ఉంది, యూ హ్యావ్ టు సిట్ అండ్ మేక్ ది మోడల్, ఇట్ విల్ టేక్ యువర్ డే. Whereas if you import the model into an AI generated model, and ask it, you give it a prompt, because you are the guy who tells you commands to your staff, tell the same commands to the engine, it will give you an output. So it works best both ways. Also project reporting lo kani, construction vibhaganlo chuste, మీరు AI ni vaadi how much of
మెటీరియల్ యూ హ్యావ్, హౌ మచ్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ నీడెడ్ ఫర్ ది ఫ్యూచర్, వేర్ కెన్ యూ సేవ్ ఇట్, మీకు లాజిస్టిక్స్లో కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్లో కానీ వర్క్ ఆప్టిమైజేషన్లో కానీ డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్కి కానీ లైక్ ఈవెన్ ఆర్కిటెక్ట్స్కి మీరు చెప్తున్నట్టుగా, బట్ స్టూడెంట్స్కి కూడా లెర్నింగ్ ప్రాసెస్లో ఏఐ హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా 100%. ఓ గ్రేట్. The way you use it, ఓకే, it responds to what you ask it. Right? ఓకే. సో మీరు మల్టిపుల్ ఇంజన్స్ వాడి మల్టిపుల్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. యూజ్ ఇట్ యాజ్ అ లెర్నింగ్ కర్వ్. వై డోంట్ యూజ్ ఇట్ యాజ్ అ లెర్నింగ్ కర్వ్? మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు మిక్స్ మల్టిపుల్ వర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ని మోడర్న్ ఆర్కిటెక్చర్లో ఎలా కూర్చోబెట్టాలి, ఒక ఎలిమెంట్ ఏదో నచ్చింది, ఆ ఎలిమెంట్ని దీని మీద రెట్రోస్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఓకే, కెన్ యూ సింక్ బోత్ డిజైన్స్, ఇంటీరియర్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టీరియర్ని కాంగ్లమరేట్ చేస్తూ ఒక ఫ్లోలో ఎలా తీసుకురావాలి. మీరు ఇప్పటి వరకు మీ బ్రెయిన్తో మాత్రమే ఆలోచించేవాళ్ళు, ఆర్ వాట్ ఎవర్ ది కంటెంట్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్ ఈస్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ యూ కెన్ గెట్. వెరాజ్ నౌ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఎండ్లెస్లీ. ఓకే, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఏఐ. ఓకే సార్, ఏంటంటే మేజర్గా లైక్ మీరు అంతా ఆర్గానిక్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, పిల్లలు ఏం చేయాలి, ఎలా ఉంది వరల్డ్ అనేది మీరు చెప్పారు. బట్ కొంచెం టెక్నికల్ టర్మ్స్లో పిల్లలు కానీ ఎక్కువ కనెక్ట్ అయ్యేది, కాలేజెస్ కానీ అవి కనెక్ట్ అయ్యేది ఏంటంటే వాటిని వాళ్ళు ప్రాజెక్ట్స్ అని ఇంటర్న్షిప్స్ అని 2 టర్మ్స్తో మాట్లాడతారు. మీరు అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆర్గానిక్గా. సో ఈ టర్మినాలజీలో అసలు వాళ్ళు ఫీల్డ్ ఎప్పుడు ఎంచుకోవాలి, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్స్ ఈ ప్రాజెక్ట్స్ మీద ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనేది, అసలు ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే దాని మీద వి వాంటెడ్. ప్రాజెక్ట్స్ టేకప్ చేయడానికి ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నంత కాలం మీకు ఇచ్చే అసైన్మెంట్స్, మీకు ఇచ్చే టైమ్ లైన్స్, మీకు ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ అవే సరిపోతాయి మీకు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఇండిపెండెంట్గా ప్రాజెక్ట్స్ చేసుకోవడం అనేది ప్రాక్టికల్లీ వెరీ మచ్ ఇంపాసిబుల్ కన్సిడరింగ్ కరెంట్ వే ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్. 1 year ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు మీ కరిక్యులంని మీరు మీటప్ చేయడానికే చాలా కష్టం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు అవుట్ సైడ్ ప్రాజెక్ట్స్ చేయడం కష్టం, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ద జీల్ అండ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది అవుట్ సైడ్ మార్కెట్. నేను బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అనేది మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే నథింగ్ లైక్ ఇట్. మీరు 3rd yearsలో కానీ 4th yearsలో కానీ ఇంటర్న్షిప్స్ అప్పటి నుంచే మొదలు పెట్టుకోవచ్చు. సరే, అఫీషియల్గా వస్తే 4 years వరకు మీరు అకాడమిక్స్ పూర్తి చేశారు, 5th yearలో ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఇంటర్న్షిప్కి వెళ్ళేటప్పుడు మీ ప్రిఫరెన్స్ ఎలా ఉండాలి అండ్ హైర్ చేసుకునే వాళ్ళ ప్రిఫరెన్స్ ఎలా ఉండాలి అని అంటే, వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్? మీకు ఆర్కిటెక్చర్ ఇంట్రెస్టా? దెర్ ఆర్ ఫర్మ్స్ విచ్ డిజైన్ బిల్డింగ్స్, విచ్ డిజైన్ కమ్యూనిటీస్, విచ్ డిజైన్ సోషల్ సిటీస్, విచ్ డిజైన్ ల్యాండ్స్కేప్స్. అట్లా మీకు ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ మేజర్లీ చేసే వాళ్ళ ఫర్మ్ని ఎంచుకుంటే మీరు ఆర్కిటెక్చర్ గురించి బాగా నేర్చుకోగలుగుతారు. దెర్ ఆర్ ఫర్మ్స్ విచ్ డస్ బోత్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్ యాజ్ ఇంటీరియర్ యాజ్ అన్ ఎండ్ టు ఎండ్ కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర కనుక మీరు చేరగలిగితే మొత్తం ఫ్లో ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ టిల్ ది ఇంటీరియర్ హ్యాండ్ ఓవర్ వరకు మీరు ఒక ప్రాజెక్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఫ్రమ్ ది ఫౌండేషన్ స్టేజ్, హౌ వెల్ కెన్ యూ బీ కనెక్టెడ్ విత్ యువర్ స్ట్రక్చరల్ డిజైనర్, సివిల్ ఇంజనీర్ని ఎలా ఏ స్టేజ్లో తీసుకురావాలి, వాట్ ఆర్ ది పర్మిషన్స్ దట్ నీడ్స్ టు బి టేకెన్ ఫర్ అ బిల్డింగ్ టు బి ఎరెక్ట్. ఇన్ దిస్ సిచ్యువేషన్ మీరు హైదరాబాద్లో కడుతున్నారా, కరీంనగర్లో కడుతున్నారా, వరంగల్లో కడుతున్నారా, ఆంధ్రప్రదేశ్లో కడుతున్నారా, ఎక్కడి లోకల్ నార్మ్స్ అండ్ గైడ్ లైన్స్ అక్కడ ఉంటాయి కదా. ఆ గైడ్ లైన్స్ తెలుసుకోవడం దగ్గర నుంచి, పర్మిషన్స్ దగ్గర నుంచి, మేస్త్రీలని దగ్గర నుంచి, సివిల్ ఇంజనీర్ దగ్గర నుంచి, లేబర్ దగ్గర నుంచి అందరితోటి కోఆర్డినేషన్ ఎలా చేయాలి, మీ ఫర్మ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతోంది క్లయింట్ తోటి అనేది మీరు డైరెక్ట్గా క్లయింట్ తోటి ఇన్వాల్వ్ అవ్వలేకపోయినా మీ ఆఫీస్లో జరిగే వర్క్ ద్వారాగా మీరు తెలుసుకుంటారు. అది మీకు మీరు ఎప్పుడో 4-5 years తర్వాత మీరు ఇండిపెండెంట్గా ఒక ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఆల్ దిస్ నాలెడ్జ్ ఇస్ అ గోల్డ్ మైన్ ఫర్ యూ. సో సార్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ మీరు అన్నట్టుగా లైక్ జాబ్స్ ఎలాగైనా సరే ఆర్కిటెక్ట్స్ అనేది అదొక స్కిల్ వర్క్, డిజైనింగ్ వర్క్, క్రియేటివ్ వర్క్ కాబట్టి నార్మల్ ఒక ఇంజనీరింగ్ వాళ్ళకి లాగానో మెడికల్ లాగానో అది ఆర్గానిక్గా జరగకపోవచ్చు. కానీ అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఈ పిల్లల్ని హైర్ చేసుకుంటున్నాయి, వాట్ ఈస్ ద ప్యాకేజ్, అసలు వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీనిలో హై ప్యాకేజెస్ ఉంటాయా? ఆఫ్ కోర్స్, బేసికలీ
రైట్ ఆఫ్టర్ యూ పాస్ అవుట్ ఇంటర్న్షిప్ కూడా చేసిన తర్వాత ఓకే మోస్ట్ పీపుల్ ఏం చేస్తారంటే ఇఫ్ దే ఫైండ్ గుడ్ స్పేస్, ఇఫ్ దే ఫైండ్ అ గుడ్ ఆఫీస్, వాళ్ళ అలైన్మెంట్కి తగ్గట్టు కనుక వాళ్ళకి ఇంటర్న్షిప్ దొరికితే హైర్ చేసుకున్న వాళ్ళు ఈ పిల్లల్ని వదలరు, ఈ పిల్లలు ఆ ఆఫీస్ని వదలరు. ఓకే సో అక్కడే మీకు ఒక ఇంటర్న్షిప్ నుంచి ప్రాపర్ జాబ్ ఓరియంటేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే బికాజ్ 6 నెలల్లోనూ సంవత్సరంలోనూ నేర్చుకునేది కాదు ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం ఆర్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ చేయడం అనేది. ఓకే దే మైట్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మీరు వెళ్ళేసరికి ఒక ప్రాజెక్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చి అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఒక 3 monthsలో ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. యూ హ్యావ్ లెర్న్ ది ఎండింగ్ స్టేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, బట్ వాట్ అబౌట్ ద బిగినింగ్? సో 6 నెలలు ఖచ్చితంగా సరిపోదు. సరే ఒక ప్రాజెక్ట్ మీరు ఒక 50% 60% నేర్చుకున్నా కూడా అదే ఫర్మ్లో మీ అలైన్మెంట్ కనుక బాగుండుంటే మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకొక ఏడాదో లేకపోతే 2 సంవత్సరాలు పని చేస్తే అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చేయడం కానీ మీరు ఓన్గా ప్రాజెక్ట్ టేకప్ చేసే స్టామినా అండ్ నాలెడ్జ్ రిసోర్సెస్ రావడం కానీ జరుగుతాయి. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది అఫ్కోర్స్ దేర్ ఆర్ క్యాంపస్ హైరింగ్స్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ వస్తారు, ఓకే లోకల్లీ ఆర్కిటెక్చరల్ ఫర్మ్స్ వస్తాయి, ఇంటీరియర్ డిజైన్ ఫర్మ్స్ వస్తాయి. బికాస్ ఇఫ్ యూఆర్ హ్యాండ్లింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎట్ ఎ టైమ్ యూ నీడ్ వర్క్ ఫోర్స్ ఫర్ షూర్. కావాలి ఇన్ పర్సన్ మీకు ఆఫీస్కి వచ్చి పనిచేసే వాళ్ళు కావాలి ఖచ్చితంగా. క్లయింట్స్తో డీల్ చేయడానికి కావచ్చు, షాపింగ్కి కావచ్చు, సైట్ ఇన్స్పెక్షన్కి కావచ్చు, మెజర్మెంట్కి కావచ్చు, డ్రాయింగ్ రిపోర్ట్స్కి కావచ్చు. నాట్ ఎవ్రీ టైమ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ సీనియర్ ఆర్కిటెక్ట్ ఆర్ CEO టు కమ్ అప్ ఎట్ సైట్. You will get all those things assigned to your junior architects. That is how you learn and grow to be a senior architect and maybe a CEO one day. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు స్టార్టింగ్ శాలరీస్ ఎలా ఉంటాయి? దీనిలో కూడా హై పెయిడ్ శాలరీస్ కాలేజ్లో చదివిన వెంటనే వచ్చే అవకాశం ఉందా? చదివిన వెంటనే హై పెయిడ్ శాలరీస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేమండి. బికాస్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇస్ నాట్ ఎనఫ్ కదా మీరు ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఇయర్స్ నేర్చుకుని మీరు ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవడానికైనా ఎలిజిబుల్ అవుతారు. అంత శాలరీస్ మీకు పే చేయాలన్నా కానీ కంపెనీస్ ముందుకు వస్తాయి. సో హై పేయింగ్ జాబ్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, రైట్ అవుట్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్ అనేది కొంచెం టఫ్ అనే చెప్తాను. ఇంటర్న్షిప్లో అంటారా మీకు స్టైపెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5,000 6,000 ప్రాబబ్లీ అప్ టు 10,000 స్టైపెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రాక్టికల్లీ స్పీకింగ్. ఆఫ్టర్ ది ఇంటర్న్షిప్ మీరు అదే జాబ్ కనుక కంటిన్యూ చేసినట్టయితే స్టార్టింగ్ సాలరీ కుడ్ బి అరౌండ్ 15,000 to 20,000 బ్రాకెట్లో ఉంటాయండి. అక్కడ నుంచి ఇయర్ బై ఇయర్ యూ కెన్ రీచ్ అప్ టు మేబీ 70,000-80,000 వరకు మీరు కపుల్ ఆఫ్ ఇయర్స్లో రీచ్ అవ్వచ్చు ఇఫ్ యూ గ్రో కన్సిస్టెంట్లీ. ఓకే. సో ఈ సివిల్ కంపెనీస్ కానీ చాలా డిజైనింగ్ కంపెనీస్ కానీ ఇవి పిల్లల్ని హైర్ చేసుకుంటూ ఉంటాయి. అవును. లైక్ ఒక మంచి కన్సిస్టెంట్ కెరియర్ మెయింటైన్ చేసుకుంటూ ఒక 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎంతవరకు తన శాలరీ చూడొచ్చు? 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే యూ ఆర్ గుడ్ ఎనఫ్ టు క్రాస్ a lakh I would say. Okay. But you got to be consistent and you should be handling multiple departments at once. And probably MNC type of companies అయితే అంత పే చేయడానికి ఎలిజిబుల్గా ఉంటాయండి. ఇండియాలోనే కాకుండా అసలు అబ్రాడ్లో దీని ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? డెఫినెట్లీ అబ్రాడ్ మనకంటే కూడా డెవలప్డ్ ఉంటాయి కదా కొన్ని నేషన్స్, కాబట్టి అక్కడ స్కోప్ ఇస్ మోర్, ఆబ్వియస్లీ వర్క్ ఇస్ మోర్, ప్రెషర్ విల్ బి మోర్, బట్ యూ గాట్ టు బి మోర్ ఎక్విప్డ్ విత్ ఆల్ ది లేటెస్ట్ సాఫ్ట్వేర్ యాజ్ వెల్ యాజ్ ఆర్కిటెక్చరల్ అడ్వాన్స్మెంట్స్. మీకు ఇది ఉండాలి, జీల్ ఉండాలి. మీరు ప్రాబబ్లీ మాస్టర్స్ బయట చేసినట్లయితే అక్కడ దానికి రిలవెంట్గా మీరు అక్కడ ఫర్మ్స్లో మీరు జాబ్ గ్యాదర్ చేయొచ్చు. ఆబ్వియస్లీ దెర్ విల్ బి శాలరీ డిఫరెన్సెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ కదా, అక్కడ యూ కెన్ హ్యావ్ అ స్కోప్ టు ఎర్న్ మోర్ అండ్ లెర్న్ మోర్. సో ఇప్పుడు ఇండియాలో ఆర్కిటెక్చర్ అనేది ఎంతవరకు క్లియర్గా హైర్ చేసుకుంటుంది, లేకపోతే జనాలు కానీ లైక్ పీపుల్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానీ పర్సనల్గా ఇల్లులు కట్టుకునే వాళ్ళు కానీ ఎంతమంది ఆర్కిటెక్ట్ని రియల్గా ప్రిఫర్ చేస్తున్నారు? ఆ మార్కెట్ ఎలా ఉంది? టు బీ ఫ్రాంక్ అవేర్నెస్ అనేది డే బై డే పెరుగుతుందండి, ఖచ్చితంగా పెరుగుతుంది. బికాస్ ఇంటేక్ ఎప్పుడైతే పెరిగిందో, ఇన్స్టిట్యూట్స్ కోర్స్ని ఆఫర్ చేసేది ఎప్పుడైతే పెరిగిందో, ఆబ్వియస్లీ తెలియని వాళ్ళకు కూడా ఓకే ఇది ఒక కోర్స్ ఉంది అనే అవగాహన అయితే వస్తుంది కదా. వాళ్ళు దాన్ని తెలుసుకున్న తర్వాత మేబీ దే విల్ డూ దేర్ ఓన్ రీసెర్చ్, దాని గురించి ఫైండ్ అవుట్ చేస్తారు. But considering present requirement and the extent of construction that is going on in India, especially Andhra and Telangana, ఎంతమంది వచ్చినా సరిపోరు. మనకి డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై అనేది కొంచెం మీడియాకర్గా ఉందనే చెప్పొచ్చండి. ఎందుకంటే రీజన్ బీయింగ్ బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు ఆర్కిటెక్ట్ అవ్వట్లేదు. దే ఆర్ గెటింగ్ షిఫ్టింగ్ టు మల్టిపుల్ అదర్ ప్రొఫెషన్స్ యాజ్ వెల్. డిజైన్ ఫీల్డ్లోనే ఉండుండొచ్చు, బట్
ప్రోడక్ట్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ల్యాండ్స్కేప్ డిజైన్, UI UX డిజైన్, అట్లా మల్టిపుల్ సాఫ్ట్వేర్ సైడ్ ఎలైన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎవరిని తప్పుపట్టలేము. కాకపోతే సీరియస్గా తీసుకుని నువ్వు చదివిన కోర్స్కి స్టిక్ అయి ఉండి ఆర్కిటెక్ట్గా ఎవాల్వ్ అవ్వడం కానీ లేకపోతే సొసైటీకి సర్వ్ చేయడం కానీ ఎంతమంది చేస్తున్నారు, అది కూడా ఆలోచించుకోవాలి. సో దర్ ఇస్ ఎ హ్యూజ్ రిక్వైర్మెంట్, చాలా రిక్వైర్మెంట్ అయితే ఉంది సార్. ఫైనల్గా ఒక 12th క్లాస్ కిడ్ అంటే ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన కిడ్ వాళ్ళ పేరెంట్స్కి ఒక వర్రీ ఉంది. ఈ పాడ్కాస్ట్లో ఆర్కిటెక్చర్ గురించి మీరు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆర్కిటెక్చర్ ఇస్ డెఫినెట్లీ అ ఫన్ కోర్స్. ఓకే, ఇట్స్ అన్ ఇన్క్లూజివ్ కోర్స్. మీకు ఆర్ట్ మీద, సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ ఇంట్రెస్ట్ని 60-65 ఇయర్స్ వరకు కూడా రీటైన్ చేయగలిగితే మీరు సొసైటీకి ఒక మార్గదర్శకంగా నిలవగలిగితే, దెర్ ఆర్ సమ్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్, మీరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా, దాన్ని రూయిన్ చేయకుండా ఎన్హాన్స్ చేయగలుగుతున్నారా? మీ యొక్క సర్వీసెస్ తోటి మీరు ఒక అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు, లేదా ఒక కమ్యూనిటీ ప్లాన్ చేస్తున్నారు, ఒక లేఅవుట్ ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ యువర్ జాబ్ ఇస్ బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్. ఆర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్ being an add-on to the society, taking your city to the next level, or taking your society to the next level, or your lane or a street to the next level? మీరు చేసేది ఏదైనా కూడా సొసైటీకి యూజ్ అవుతుంది, దేశాన్ని ఒక మెట్టు ఎక్కిస్తుంది అని మీరు ఫీల్ అయితే, మీరు అది చేయాలని నిర్ణయించుకుంటే రండి ఆర్కిటెక్చర్లోకి. నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ. యూ ఓన్లీ హ్యావ్ ద రైట్ టు ఇంక్రీజ్ ది వాల్యూ ఆఫ్ ది నేషన్ in all the terms, not just structurally, emotionally, religiously, spiritually, socially, everything. సో కెరియర్ పరంగా కూడా పిల్లలు లైక్ 12th అయ్యాక కంపల్సరీ తీసుకోవచ్చు? డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. అంటే బీటెక్లో మీరు ఏం సర్వ్ చేస్తారు, వాట్ ప్రాబ్లమ్ ఆర్ యూ సాల్వింగ్? మేజర్లీ అదే కదా, వాట్ ప్రాబ్లమ్ ఆర్ యూ సాల్వింగ్? ఎంతమంది చదివిన కోర్స్కి స్టిక్ అయి ఉన్నారండి ఈ రోజున? బట్ ఆర్కిటెక్చర్ అలా కాదు. మీరు ఇది చదివారనంటే ఇది చేస్తేనే మీరు చదివిన చదువుకి వాల్యూ, మీరు తీసుకున్న సీట్కి వాల్యూ. మీరు ఇందాక అన్నారు మొదట్లో మేనేజ్మెంట్ సీట్ తీసుకోవచ్చా అని. మేనేజ్మెంట్ సీట్ తీసుకోవచ్చు, బట్ మీరు మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటే ఆర్ యూ గోయింగ్ టు గివ్ 1.5 times ఆఫ్ వాట్ యూ హ్యావ్ పెయిడ్? యూ విల్ నాట్ గెట్ రైట్. ఎండ్ ఆఫ్ ద డే మనం చదవాలి, అంతే కదా. మీరు 1.5 times పే చేసి తీసుకున్నారు సీట్, మీరు 1.5 చేయాలి కదా సొసైటీకి, ఆర్ అట్లీస్ట్ 3x చేయాలి కదా సొసైటీ. అట్లీస్ట్ ముందు తనని తాను కంప్లీట్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేటింగ్ గా సబ్జెక్ట్ మీద ఎగ్జాక్ట్లీ ఎందుకంటే లైక్ చాలా మంది పిల్లలకి ఏంటంటే లైక్ మాకు స్కోర్ రాలేదనో లేకపోతే ఇంకో దాని వల్ల మీరు అదొక్కటే ఆప్షన్ ఉందనుకుంటారు. ఏదో బీటెక్ కాలేజ్లోనే మీరు లైక్ సమ్ డొనేషన్ కట్టి జాయిన్ అయిపోదాం అని అనుకుంటారేమో. బట్ ఆర్కిటెక్చర్లో కూడా మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే డిజైనింగ్ మీద, క్రియేటివిటీ మీద, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మీద, ఇంటీరియర్స్ మీద, మీరు డెఫినెట్గా అది కూడా ఒక ఆప్షన్ కింద తీసుకుని, బట్ నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే. అంటే నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి నేను జాయిన్ అయిపోయాను కాకుండా, జాయిన్ అయ్యాక అయినా దానికి న్యాయం చేయాలి అనేది మెయిన్ ఉద్దేశం సార్ చెప్తున్న దానిలో. సో లైక్ నా ఉద్దేశంలో లైక్ మేము ఈ పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే 12th క్లాస్ పిల్లలు చాలా మందిలో ఈ యాంగ్జైటీ అనేది ఉంది, పేరెంట్స్లో కూడా కొంచెం భయం అనేది ఉంది. లైక్ ఇప్పుడు ఎవరో ఒకరిని సజెషన్ అడుగుతారు, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మన రిలేటివ్స్ని అడుగుతాం, లేకపోతే మన తెలిసిన ఫ్రెండ్స్ని అడుగుతాం. బట్ ఈ పాడ్కాస్ట్లో మేము ఈ ఎక్స్పర్ట్ ఆదిత్య గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఎక్స్పర్ట్ చెప్తేనే దాని గురించి ఎక్కువ క్లియర్గా తెలుస్తుంది, నిజంగా ఇదా ఫీల్డ్ అనేది మనకు అర్థం అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ పాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ ఈ పాడ్కాస్ట్ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, అలాగే లైక్ చేయండి. మీకు ఏమన్నా స్పెసిఫిక్గా పలానా కోర్స్ గురించి తెలుసుకోవాలి, ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే కింద కమెంట్స్లో మీరు డెఫినెట్గా మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పండి. వీ విల్ ట్రై టు బ్రింగ్ దోస్ ఎక్స్పర్ట్స్ టు ద నరయాస్ పాడ్కాస్ట్ అండ్ వాళ్ళతో బెస్ట్ అవుట్పుట్ మీకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య, నన్ను పిలిచినందుకు. ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్ చేసి బయటకు వచ్చి 10 సంవత్సరాల పైన అయ్యి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని ఈ పాడ్కాస్ట్ పిలగడం అనేది మీ ముఖ్య ఉద్దేశం, విచ్ ఇస్ వెరీ మచ్ ఎంగేజింగ్. ఇట్స్ అ బోల్డ్ చాయిస్. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడితే
ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, 10th క్లాస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పేరెంట్స్కి కూడా కాస్త భరోసాగా ఉంటుంది. ఆ స్టూడెంట్కి కూడా ఓకే మనం 10 years డౌన్ ద లైన్ దిస్ ఇస్ వేర్ వీ కెన్ స్టాండ్ ఎట్ అనేది ఒక స్టాండ్ పాయింట్ దొరుకుతుంది. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ టు బీ ఇన్ దిస్ షో. థ్యాంక్ యూ. ఫాలో నరయాస్, ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఆదిత్య.